హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1351. ఈరోజు డేట్ 25th January 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు ఒక కిరాక్ స్మార్ట్ ఫోన్ డీల్ చెప్తాను. హానెస్ట్ చెప్పాలంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో ది బెస్ట్ కెమెరాస్ని ఆఫర్ చేస్తున్న ఫోను అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ని ఆఫర్ చేస్తున్న ఫోను అండ్ ఈ కెమెరాలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ పర్టికులర్ బడ్జెట్లో. ఎందుకంటే ఇది ఒప్పోలో రెనో సిరీస్ ఫోను. రెనో సిరీస్ జనరల్గా కెమెరాలకి పెట్టింది పేరు. నేనే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ మీరు రెనో ఫోన్ వాడుతుంటే మీలో ఎవరన్నా కెమెరాలు ఎలా ఉన్నాయి కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇది ఒప్పో రెనో 11 రీసెంట్గానే లాంచ్ అయింది. 8GB 128GB వేరియంట్ విత్ సూపర్ కాయిన్స్తో 3000 రూపాయలు డిస్కౌంట్, అలాగే 3000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అల్టిమేట్గా కొంతమందికి నో కాస్ట్ ఈఎంఐలో కొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి దానికి మనం కన్సిడర్ చేయట్లేదు నేను. బట్ అల్టిమేట్గా మినిమం 23,999 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది. ఎందుకంటే దీంట్లో కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అలాగే మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాల్లో 2 కెమెరాలు సోనీ మేకు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనేది, అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ మూడోది ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, సోనీ IMX 555 సెన్సార్ అనమాట ఇది. అండ్ దీంట్లో 2x ఆప్టికల్గా మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో నాకు తెలిసి ఇది ఒక్క ఫోనే అనుకుంటా, ఫ్రంట్ సైడ్ కూడా 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ని ఆఫర్ చేస్తున్న ఫోను. 5500 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఏంటంటే డైమండ్స్ 7050. టెక్నికల్గా ఇది 1080 ప్రాసెసర్ దగ్గరగా ఉంటుంది. దీని Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 5,30,000 వరకు ఉంటుంది. దీన్ని స్నాప్డ్రాగన్లోకి కన్వర్ట్ చేస్తే స్నాప్డ్రాగన్ 778G ఉంటుంది కదా, సో దానికి లాగా ఉంటుంది, నియర్లీ 5,30,000 వరకు చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీకున్న కాంపిటేటర్ ఎవరంటే పోకో X6 Pro. పోకో X6 Pro ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్లో దీనికంటే ట్రిపుల్ ఉంటుంది. ఇది 5,30,000 ఉంటుంది, అది 1.4 ప్లస్ ఉంటుంది, అంటే నియర్లీ 3 times బెటర్ ఉంటుంది. కానీ కెమెరాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒప్పో రెనో కెమెరాస్ చాలా బాగుంటాయి. ఇది నేను ఆ ఫోన్ నేను వాడలేదు, బట్ నాకు తెలుసు రెనో ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది. నేను లాస్ట్ 3 generations వాడాను, ఈసారి రాలా, ఎందుకో బ్యాడ్ లక్ రాలేదు. కానీ సో ఇది మాత్రం చాలా బాగుంటుంది. హానెస్ట్ చెప్తాను, ఫోన్ అయితే బాగుంటుంది. కెమెరాలు బాగా ప్రయారిటీ, కర్వ్డ్ స్క్రీన్ కావాలి, మంచి స్క్రీన్ కావాలి. అండ్ ఒప్పో జనరల్గా ఏంటంటే కలర్ వేవ్స్ ఒప్పో ఫోన్స్లోనే చాలా స్మూత్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్స్. సో అందుకని నేను హానెస్ట్ చెప్తాను, అదైతే చాలా బాగుంటుంది. కొనుక్కోండి, లేకపోతే అది మీ ఇష్టం. బట్ డీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్ చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈ మంత్ 29వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 12 Pro సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ 12 Pro, Pro Plus 2 ఫోన్స్ ఉంటాయి. అండ్ ఈ ఫోన్స్ సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను షేర్ చేయలేను. కానీ 2 ఫోన్స్ నేను ఒక 3-4 రోజుల నుంచి వాడుతున్నాను. రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వీటిని పట్టుకొచ్చాను. 2 ఫోన్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తాయి, అండ్ 2 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవి చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ కెమెరాలు దీంట్లో హైలైట్, కెమెరాలు చాలా బాగున్నాయి. ఇంకా రకరకాల ఫీచర్స్, ఇవన్నీ మనం తర్వాత మెల్లగా మాట్లాడుకుందాం. సో ఫోన్స్ అయితే చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ వేయాలనిపిస్తుంది. ఎందుకంటే హెడ్ టర్నర్స్ ఇవి 2 కూడా చాలా మంచి ఫీల్తో, మంచి బిల్డ్ క్వాలిటీతో ఇవి 2 వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను కదా, ఆ రోజు OnePlus 12 సిరీస్ని లాంచ్ చేశారు. దీంట్లో 2 ఫోన్స్, OnePlus 12 అలాగే OnePlus 12R. రెండిట్లో హానెస్ట్ చెప్పాలంటే OnePlus 12R ప్రైజింగ్ మాత్రం నేను 44,999 పెడతారేమో అనుకున్నాను. కానీ మంచి విషయం ఏంటంటే వాళ్ళు 39,999 పెట్టారు, ప్లస్ ఒక 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు బేస్ మోడల్. అండ్ ఇది 38,999కి వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2తో OnePlus బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్స్. సో అందుకని బ్రాండ్ వాల్యూ కోసమైనా ఈ ఫోన్ ఖచ్చితంగా ఒక లుక్ వేదగ్గ ఫోనే, చాలా బాగుంది ఫోన్. నేను ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఫోన్ అయితే ఇవ్వలేదు కానీ వీళ్ళు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. OnePlus 12R ఏదైతే ఉందో, నాకు అది పట్టుకున్నప్పుడు చేతిలో ఆ బ్లూ కలర్ మీకు గుర్తుందో ఉండదో, OnePlusలో ఎంటైర్ OnePlus ఫ్యామిలీలో నా ఫేవరెట్ ఫోన్ అని ఒకసారి ఎప్పుడు ఒక ఫోన్ చెప్తా ఉంటాను, OnePlus 70 అని చెప్పి. దాంట్లో కూడా బ్లూ కలర్ ఉంటుంది. సో దానిలాగే ఉంది సేమ్ ఒక కలర్ అయితే దాంట్లో. నేను చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం సేమ్ నాకు OnePlus 70 రోజులు గుర్తొచ్చినాయి, అలా అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ రెండిట్లో కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అవి ప్రైస్ మాత్రం మీరు తెలుసు కదా, 38,999 OnePlus 12R పెట్టారు. OnePlus 12 యాజ్ యూజువల్ 64,999 పెట్టారు, 2,000 ఏమో కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. సో దాంట్లో గ్రీన్ కలర్ వేరియంట్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. బట్ అది కొంచెం
జనరల్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్ OnePlus 12 నెంబర్ సిరీస్లో టాప్ మోడల్ ఎప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. బట్ మీరు అదే ప్రాసెసర్తో దగ్గర దగ్గర సేమ్ మీకు కొంచెం బ్రాండ్ వాల్యూ పక్కకు పెడితే iQOO 12 మీకు 50,000కి ఏమో వస్తుంది. అండ్ కెమెరాలు ఒక ఒక 80% OnePlus 12ని తీసుకొస్తుంది అనమాట. అలా మీకు 15,000 సేవ్ అవుతాయి. నన్ను అడిగితే హానెస్ట్ చెప్పాలంటే ఇయర్ నేను చూసిన వాటిల్లో స్ట్రాంగ్గా ఉంది, అండ్ డిస్ప్లే బాగుంది, అండ్ కెమెరాలు కూడా ఎక్సలెంట్గా ఉంది iQOO 12. అది ఖచ్చితంగా క్లియర్ విన్నర్ అక్కడ. 50,000 అసలు కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ ఫోను. OnePlus 12 ప్రైస్ అయితే 64,999. తక్కువ మంది మాత్రమే కొంటారు. బట్ నన్ను అడిగితే OnePlus 12 వారు చాలా వర్త్ మంచిగా ఉంది ఫోన్ అయితే. నెక్స్ట్ మనకి పిక్సెల్ నుంచి అంటే గూగుల్ వాళ్ళు త్వరలోనే Pixel 8a తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక బాక్స్ ఇమేజ్ అయితే లీక్ అయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీంట్లో ఒక టెన్సార్ ప్రాసెసర్ ఉంటుంది, జై టెన్సార్. నెక్స్ట్ మనకి ఐక్యూ వాళ్ళు ఫిబ్రవరి 22వ తారీఖున మన ఇండియాలో iQOO Neo 9 Proని లాంచ్ చేయబోతున్నారు. అండ్ రిమెంబర్ ఇది ప్రైస్ కూడా లీక్ అయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే విత్ కార్డ్ ఆఫర్తో 32,999కి రావచ్చు అని నేను విన్నాను, లేదంటే 33,999. ఈ ప్రైస్లో మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అంత తక్కువ బడ్జెట్లో తీసుకురాబోతున్న ఫోన్. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే iQOO Neo 7 Pro ఎంత హిట్ అయిందో ఇది దానికంటే ఎక్కువ హిట్ అవుద్ది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 అనేది చాలామందికి నచ్చిన ప్రాసెసరు, చాలా కూల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అది. అండ్ ఎక్సలెంట్ ప్రాసెసర్ని వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజింగ్లో తీసుకురాబోతున్నారు. అండ్ డిజైన్ కూడా దీంట్లో ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. 32,000 33,000కి వస్తే విత్ కార్డ్ ఆఫర్తో ఇది ఒక కిల్లర్ డీల్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకి అకాయ్ నుంచి. అకాయ్ అంటే నా చిన్నప్పుడు విన్న ఈ టీవీలు, అంటే ఇప్పుడు వీళ్ళు స్మార్ట్ టీవీలు కూడా తీసుకొస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు QLED టీవీలు తీసుకొచ్చారు కొత్తగా. అకాయ్ 4K QLED టీవీలు మన ఇండియాలో లాంచ్ అయినాయి. అండ్ దీంట్లో 4 వేరియంట్స్ అంటే 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్. స్టార్టింగ్ మోడల్ మీకు 4K QLED మోడలు 43 ఇంచెస్ది 24,999 పెట్టారు. ప్లస్ కార్డ్ ఆఫర్స్ కూడా ఏదో ఉన్నట్టున్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచి డీలే అని చెప్పాలి. QLED టీవీ మీకు 24,000 అలాంటి బడ్జెట్లో వస్తుంది. బట్ అకాయ్కి బ్రాండ్ వాల్యూ మన ఇండియాలో చాలా తక్కువ కాబట్టి, సర్వీస్ సెంటర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని తీసుకోండి. మీకు నియర్ బై ఉన్న సర్వీస్ సెంటర్లు ఉంటే ఒక స్క్రీన్ క్వాలిటీ కూడా ఎవరైనా వీడియోలు చేసే ఉంటారు కదా యూట్యూబ్లో, ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉందో చూడండి, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూడండి, చూసుకుంటే రీజనబుల్ ప్రైస్ అయితే. నన్ను అయితే QLED మీకు 24,000 కంటే అసలు సూపర్. చూడాలి మరి అది ఎలా ఉందో సర్వీస్, మీరు యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ వాళ్ళు ఒక కొత్త స్మార్ట్ వాచ్ని కూడా ట్రీట్ చేశారు. ఇది ఫిబ్రవరిలో రాబోతుంది ఈవెంట్ హానర్ వాళ్ళది. ఇక్కడ 3 ప్రొడక్ట్స్ లాంచ్ అయితే నాకు తెలిసినంత వరకు. ఒకటి హానర్ X9B, రెండోది హానర్ ఫ్రీ బడ్స్ అని ఒకటి ఉంటుంది, అలాగే హానర్కి సంబంధించిన ఇప్పుడు కొత్త వాచ్ కూడా ఒకటి రాబోతుంది. అండ్ ఇవి 3 అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు, కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంచెం ఫీవర్ వచ్చింది, ఢిల్లీ ఎఫెక్ట్కి, చలికి బాగా ఘోరంగా ఉంది, అది గొంతు పోయింది, తర్వాత జ్వరం వచ్చింది. ఎనీవేస్ ఇవాళ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా Samsung Galaxy S24 Ultra వీడియో చేశాను. బై బ్యాడ్ లక్ ఏం తెలియదు, నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి దీంట్లో మీకు లైవ్లో నేను కాల్ ట్రాన్స్లేషన్ లైవ్లో రికార్డ్ చేసి మీకు చూపించాను, అది చూడండి ఒకసారి. నేను అన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూపించాను దీంట్లో, అది ఒకసారి చూడండి. వీడియో అయితే నేను మంచిగా నా వరకు పాసిబుల్ అయినంత వరకు కష్టపడి చేశాను, రీచ్ అయితే రాలేదు. దానికి రీజన్ 1,00,000 కారణాలు అంటారు కదా, అలా ఉంది పరిస్థితి. నోటిఫికేషన్ బాగలేదు. సో అందుకని ఒక లుక్ అయితే వేయండి వీడియోని. నా కోసం ఒక చిన్న హెల్ప్, ఒక 1 minute వీడియో చూసి ఒక లైక్ కొట్టి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒక గ్రూప్లోనే షేర్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.